వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుల గ్రామంలో గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది పండుగను భక్తి శ్రద్ధతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం పూలతో అందంగా అలంకరించారు. పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తులకు ఆకట్టుకుంది. కొత్త సంవత్సర ఫలితాలను ఆసక్తిగా విన్న భక్తులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదంగా పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందారు. గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో విశేషాలు భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువు. గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం చింతాకు పరిమాణంలో స్వయంగా పెరుగుతోందని, ఆలయంలోని కోనేరుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొండపై హనుమాన్ ఆలయం, ఎల్లమ్మ, కాలభైరవుడు స్వయంగా వెలిశారని తెలిపారు. ఈ ఆలయం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతోందని అర్చకులు రాజు శర్మ, మహేష్ శర్మలు తెలిపారు. పదకొండు ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి 5 ఆదాయం, 14 ఖర్చు. రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి 8 ఆదాయం, 11 ఖర్చు. ఒకరు మంచి అంటారు, 7 చెడు అంటారు. కర్కాటకం 2 ఆదాయం, 11 ఖర్చు. 4 మంచి, 7 చెడు అంటారు. సింహరాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. 7 మంచి అంటారు, 7 చెడు అంటారు. కన్యారాశి 8 ఆదాయం, 11 ఖర్చు. 3 చెడు అంటారు, 3 మంచి అంటారు. తులారాశి వారికి 5 ఆదాయం, 14 ఖర్చు. 6 మంచి అంటారు, 3 చెడు అంటారు. వృశ్చిక రాశి 11 ఆదాయం, 5 ఖర్చు. 2 మంచి అంటారు, 6 చెడు. ధనుసు రాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు. 5 మంచి అంటారు, 6 చెడు అంటారు. మకరాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు. 1 మంచి, 6 చెడు. కుంభరాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు. 4 మంచి అంటారు, 2 చెడు అంటారు. మీనరాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు. 7 మంచి అంటారు, 2 చెడు అంటారు. మల్లికార్జున భగవాన్ కీ జై. నమస్కారం సమర్పయాం. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మల్లికార్జున స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమః శ్రీ మహాసరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నా పేరు రామంచ నాగరాజు. నేను మల్లికుదురు గ్రామంలో ఉన్న హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదురు గ్రామంలో స్వయంగా వెలిసిన మన మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకుడిని. ఇక్కడ ప్రతి ఉగాది రోజున అంగరంగ వైభవంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోనేరు. మనకు ఆ కోనేరులో ఉదయాన్నే వచ్చి కింద స్నానాలు చేసి కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ ఇందులో స్వామివారికి పైన హనుమంతులు ఉంటారు. అక్కడ కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని కోనేరులో స్నానాలు చేసుకొని కిందికి వచ్చి అంగరంగ వైభవంగా పట్నాలు వేస్తారు స్వామివారికి. ఇది ప్రత్యేకత. కావున అందరూ కూడా వచ్చి ఈ యొక్క పట్నాలందరినీ కూడా అంగరంగ వైభవంగా మనకు సంక్రాంతి తర్వాత నుంచి ఉగాది వరకు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. నానావిధ పలు గ్రామాల నుంచి అందరూ కూడా భక్తులు వస్తారు. చాలామంది వచ్చి కూడా ఈ యొక్క స్వామివారి మొక్కుబడులు అన్నీ కూడా తీర్చుకుంటారు. ఇక్కడ శ్రేష్టంగా జరుగుతాయి. అందరూ కూడా
ఇక్కడ కూడా శ్రేష్టంగా వస్తారు. నీటి శుద్ధి అన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయి. కావున ఈ గ్రామంలో అందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చి ఈ యొక్క స్వామివారి కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి స్వామివారికి పట్నాలు వేసి అంగరంగ వైభవంగా పట్నాలు వేసుకొని గజ్జలు కట్టుకొని డోలు సప్పుతోటి అందరికీ కూడా పట్నాలు వేస్తూ ఉంటారు. ఇలా ప్రత్యేకతగా జరుగుతూ ఉంటుంది. ఇందులో కోనేరు కూడా చాలా అలాగే మనకు కోనేరులో విశిష్టత ఏంటంటే చాలామందికి అనారోగ్య సమస్య ఉన్నా సరే, పాడి పంటల్లో బాగాలేకపోయినా సరే, మనకు పశువులకు ఆవులకు కానీ ఇబ్బందులు వచ్చినా సరే, ఆ యొక్క నీరు తాగినా సరే, అందులో స్నానం చేసినా సరే సర్వదోష నివారణలు పోతాయి. అలాగే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. పొలంలలో పురుగు పట్టినా ఏది పట్టినా సరే మన యొక్క కోనేరు నీళ్ళు వెళ్ళి తీసుకొని చల్లితే అంతా శుభమే జరుగుతుంది అంటూ ఇలా చాలామంది నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా అందరూ కూడా వచ్చి అలానే కోనేరులో స్నానం చేసుకొని బాటిలలో నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళ పంట పొలాల్లో కానీ ఇంట్లో కానీ అంత చుట్టుపక్కల కూడా శుద్ధిగా ఉండాలని చెప్పేసి మన కోనేరు నీళ్ళు చల్లుకుంటారు. ఇలానే ఇక్కడ అందరూ కూడా ఒగ్గు పూజారులు, అలాగే నాయి బ్రాహ్మణులు, సిబ్బంది అందరూ కూడా సహకరిస్తూ అంగరంగ వైభవంగా జాతరంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఉదయంతం చేస్తుంటారు. అలానే అందరూ కూడా మా యొక్క ఈవో గారు కూడా అందరూ కూడా సహకారం చేస్తూ అన్నిటికీ అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకొని అన్ని దగ్గరగా ఉండి కూడా చూసుకొని మా యొక్క సిబ్బంది కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఇలా యథావిధిగా జాతర నడిపిస్తూ అంగరంగ వైభవంగా ఈ మల్లికార్జున స్వామి పలు విధాల్లో అందరూ కూడా ఇంకా అభివృద్ధి చెంది నానా రాష్ట్రాల నుంచి నానా గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి ఆ స్వామివారి కోరిక కోరుకొని నెరవేర్చుకొని ఆ యొక్క స్వామివారికి దర్శించుకొని అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.